ఇలా కాలం గడిచిపోతోంది. ఇక్కడ బభ్రువాహనుడు పుట్టాడు. నేను కురుక్షేత్రం చెప్పాను కదా, ఆదిపర్వం దగ్గర నుంచి ఒక్కసారి లంఘించి భీష్మ పర్వం దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు భీష్మ పర్వం దగ్గర నుంచి లంఘించి అశ్వమేధ పర్వానికి వెడుతున్నాను. ఎందుకనంటే ఇది ఒక త్రికోణం. ఎటువంటి త్రికోణము అంటే దీనికి ప్రారంభ బిందువు ఎక్కడ అంటే ఉలూచి దగ్గర. ఉలూచి దగ్గర మొదలైతే ఇలా పైకెక్కిన తర్వాత చిత్రాంగద వస్తుంది. మళ్ళీ చిత్రాంగద దగ్గర నుంచి దిగితే బభ్రువాహనుడు వస్తాడు. మళ్ళీ ఈ బభ్రువాహనుడి దగ్గర కథ పూర్తి అయిపోవాలి కదా, చిత్రాంగద యొక్క కుమారుడు బభ్రువాహనుడు అన్న దగ్గర పూర్తి అవ్వాలి కదా. చాలా చమత్కారంగా మళ్ళీ కింద గీత ఉలూచి దగ్గర కలుస్తుంది. కలిస్తే అది ఒక త్రికోణం అవుతుంది. త్రికోణం గొప్ప శుభదర్శనం. ఎందుచేత అంటే శ్రీచక్రంలో శివ సంబంధంగా శక్తి సంబంధంగా త్రికోణములు ఉంటాయి. ఆ త్రికోణములు చాలా చాలా శక్తివంతములు. దాని దర్శనమే గొప్పది. మహాభారతంలో బభ్రువాహనుడి గురించి చెప్పాలి అంటే ఉలూచి దగ్గర బయలుదేరి చిత్రాంగన దగ్గరికి వెళ్ళి బభ్రువాహనుడి దగ్గరికి వచ్చి మళ్ళీ ఉలూచి దగ్గరికి వస్తే అదో త్రికోణం కింద పూర్తవుతుంది. అదొక శక్తి కోణం, అదొక శివకోణం. అప్పుడు మీరు శ్రీచక్రంలో ఒక కోణాన్ని దర్శనం చేసినట్టే. అదొక పరమాద్భుతమైన విశేషం. మహాభారతంలో అంత అద్భుతంగా తిరిగింది ఆ కథ. అలా మరి ఎలా తిప్పారో కానీ శ్వేతనాగు దర్శనం ఎలా జరుగుతుందని మహాభారతంలో నేను చెప్పానో అలా ఇది కూడా మీరు కథని అలా పరిశీలిస్తే అటువంటి కోణం ఏర్పడుతుంది. ఆ కోణానికే నేను బిందు స్పర్శ చేశాను. బిందువుని మొదలుపెట్టి మొట్టమొదట చిత్రాంగన దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ఉలూచి దగ్గరికి వెళ్ళి చిత్రాంగన దగ్గరికి వచ్చి బభ్రువాహనుడు పుట్టడం దగ్గర ఆగాను. మళ్ళీ బభ్రువాహనుడు ఎక్కడ పూర్తవ్వాలి? మళ్ళీ ఉలూచి దగ్గర కలవాలి. కలిస్తే ఆ త్రికోణం శక్తివంతమై శక్తి సంబంధం శివ సంబంధమై మంగళప్రదమై అది విన్న వాళ్ళకి ఒక గొప్ప అనుగ్రహాన్ని కటాక్షించగలుగుతుంది. అలా అది మళ్ళీ ఉలూచి వైపు నుంచే తిరుగుతుంది. బభ్రువాహనుడి పేరు సార్థక్యం చేస్తుంది. అసలు అలా ఎలా భారతంలో రచన చేశారో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కథా గమనం అలా ఎలా వెడుతుందో పరిశీలించండి. మహాభారత యుద్ధం పూర్తయిపోయింది. నేను ఉలూచి కుమారుడు శరీరత్యాగం చేయడం చెప్పే కదా, పాండవులు గెలిచారు. ఆ తర్వాత ఇంతమంది చనిపోయారే అని బాధ పొందాడు ధర్మరాజు గారు. కృష్ణుడు చెప్పినా ఆయనకి ఉపశాంతి కలగలేదు. ఆ సమయంలో వ్యాసభగవానుడు వచ్చి ఎందుకయా పునఃపునః బాధపడతావు, గొప్ప యజ్ఞం చేసి అందులో బ్రాహ్మణులకు దానములు చేసి శాంతి పొందు అన్నాడు. అలా చెయ్యాలి అంటే అశ్వమేధయాగం చెయ్యాలి. కానీ అశ్వమేధయాగం చెయ్యడానికి ధనం ఎక్కడది అని అడిగితే వ్యాసుడే స్వయంగా హిమాలయ పర్వతాల్లో ముంజవంతము అన్న పర్వతం దగ్గర నుంచి సమ్మర్తుడు తీసుకొచ్చి మరుత్తుతో చేయించినటువంటి అశ్వమేధయాగంలో బ్రాహ్మణులు తృప్తితో కావలసినది ఉంచుకొని మిగిలినది పట్టుకెళ్ళి హిమాలయ పర్వతములలోనే ఒక ప్రాంతమునందు నిక్షేపించి ఉంచారని చెప్పి ఆ ధనాన్నంతటినీ తీసుకొస్తే దానితో ధర్మరాజు గారు అశ్వమేధయాగం ప్రారంభం చేశాడు. గుర్రాన్ని విడిచిపెట్టారు. ఆ గుర్రం వెనక రక్షకుడుగా ఎవరుండాలి అన్నది కూడా వ్యాసుడే నిర్ణయించాడు. మీరు మహాభారతంలో వేదవ్యాసుడు విన్నప్పుడు విన్నారు. అర్జునుడు వెళ్ళాలి. అర్జునుడు ఆ యజ్ఞాశ్వమునకు రక్షకుడిగా బయలుదేరాడు. బయలుదేరి ఆ యథేచ్ఛగా వెడుతున్నటువంటి గుర్రాన్ని సంరక్షిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతుండడంలో ఏమైందంటే మళ్ళీ పూర్వం తీర్థయాత్ర చేసినప్పుడు ఎటు వచ్చాడో అటు వచ్చాడు. రావణంలో మళ్ళీ మణిపూర నగరంలోకి ప్రవేశించినప్పుడు ఎవరు ఈ దేశపు రాజు పట్టాలి కదా, మరి దాన్ని పడితే కదా అర్జునుడు యుద్ధం చేయాలి. ఎవరు ఈ మణిపూర దేశపు రాజు అని ఆయన ఆలోచిస్తున్నాడు. ఎవరన్నా పట్టుకుంటారా గుర్రాన్ని అని. గబగబా ఆ దేశపు రాజు వంశవిస్తారకుడు బభ్రువాహనుడు చిత్రాంగద యొక్క కుమారుడు అర్జునుడు వచ్చాడని తెలిసింది. యజ్ఞాశ్వం వెనక ఓ మా నాన్నగారు వచ్చారు. అసలు ఆ పసిపిల్లవాడిగా ఉండగా వెళ్ళిపోయిన అర్జునుడు ఇప్పుడు చూస్తున్నాడు తండ్రిని కొడుకు. ఎంత ముచ్చటగా ఉంటుంది అసలు. నేను అర్జునుడి కొడుకుని, ఆ భావనే గొప్పది. అర్జునుడు వస్తున్నాడు యజ్ఞాశ్వంతో. కాబట్టి ఈ పిల్లవాడు మర్యాద అన్న కోణాన్ని ఒక్కదాన్నే ఆలోచించాడు. ఏదో వెంట పరివారాన్ని పెట్టుకున్నాడు. తన రాజ్య సరిహద్దుల్లోకి ప్రవేశించగానే తండ్రికి స్వాగతం చెప్పాడు. నిన్నుదురు భూమికి తగిలేటట్టుగా పరమ వినయంతో అర్జునుడికి నమస్కారం చేశాడు. వినయమెసగా ఆర్యజన సమేతంబుగా నరుగుదించి అతని చరణములకు
ప్రీతినెరగా ఆ కిరీటియన్నరపతి నాదరింపకుండె మిదినీషా. వచ్చి ఎంతో వినయంతో తండ్రి పాదములకు నమస్కరించి తన చుట్టూ పెద్దలైన వారు నిలబడి ఉండగా అంజలి ఘటించి నిలబడ్డాడు, తండ్రి మాట్లాడతాడు అని. కానీ ఆ నరపతి ఆదరింపకుండే మిదినీషా. అర్జునుడు కన్నెత్తి కూడా చూడలేదు బభ్రువాహనుడు, అసహ్యించుకున్నాడు. చీత్కారంతో చూసినట్టు చూశాడు. చాలా చిన్నబుచ్చుకున్నాడు బభ్రువాహనుడు. ఏమి మా నాన్నగారు నన్ను ఇంత నిర్లక్ష్యం చేశారు, నేనేదో దోషం చేసిన వాడిని అన్నట్టుగా నా వంక చూశారే, ఎందుకు నా వంక ఇలా చూశారు అని అనుకున్నాడు. బహుశా మీ అందరికీ వెంటనే తట్టే కారణం ఏమిటి? ఎందుకు అర్జునుడు అలా చూసుంటాడు కొడుకు వంక అని అనుకుంటారు మీరు? నాకు తెలుసు, కురుక్షేత్ర యుద్ధభూమికి మాత్రం రాలేదు కానీ ఇప్పుడు నేను వస్తే నమస్కారం పెట్టడానికి వచ్చావా అని అనుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారు. ఆయన వంశ విస్తారకుడు, ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే వంశం ఏమవుతుంది? ఇంకా బభ్రువాహనుడికి కొడుకు పుట్టాడని భారతంలో లేదు. అయినప్పుడు ధర్మాత్ముడైన అర్జునుడు తప్పెందుకు పడతాడు? కురుక్షేత్రానికి రాలేదు బభ్రువాహనుడని. కాబట్టి అది కారణం కాదు. మరి ఏ కారణానికి అర్జునుడు ఈసడించాడు? అర్జునుడు ఏది చేసినా దాని వెనక ధర్మం ఉంటుంది, ధర్మం లేకుండా వాళ్ళు ప్రవర్తించరు. వెంటనే అర్జునుడే బభ్రువాహనుడి వంక చూసి ఒక మాట చెప్పాడు. యాగ విముక్తమై చనుహయంబున కడ్డము వచ్చి పట్టి కాకీగతి మెతబాటు తగునే నృపధర్మ విహీనతన్ రణోద్యోగము లేక తక్కి భయముల్లము చేరగనిచ్చు రాజు రాజే గుణహీన పొమ్మనిన ఏమియు పల్కక తండు క్రమ్మరన్. ఆ కొడుకుని చూసి అర్జునుడు అంటున్నాడు, యాగ విముక్తమై చనుహయంబున కడ్డము వచ్చి పట్టి కాకీగతి మెత్తబాటు తగునే. ఏమయ్యా, అశ్వమేధయాగం చేసి ధర్మరాజు గారు విడిచిపెడుతున్నటువంటి గుర్రం యజ్ఞాశ్వం వెడుతోంది అంటే వీరుడైన వాడు ఏం చేయాలి? ఆ గుర్రాన్ని అటకాయించాలి, పట్టుకోవాలి. అలా పట్టుకుంటేనే వీరుడని గుర్తు. నువ్వేం చేస్తున్నావు? అలా పట్టుకోవడం మానేసి ఏమిటో మెత్తబడిన మనసుతో నాకు నమస్కారం చేసి నా కాళ్ళకి నువ్వు ముక్కి వదిలేస్తుంటే నీకు యుద్ధం చేయడం చేత కాదన్న మాట రావట్లా. క్షాత్రధర్మం ఎక్కడుంది? అసలు క్షత్రియుడుగా ఉత్తమ వంశ సంజాతుడివిగా ఎటువంటి తండ్రి కడుపున పుట్టావు? అటువంటి వాడివి ధనస్సు పట్టుకు నిలబడితే సంతోషిస్తాను తప్ప యుద్ధం చేయడం మానేసి కాళ్ళకి నమస్కారం పెట్టి నాన్నగారండి మీ వెంట వస్తాను, గుర్రం రాజ్య సరిహద్దు దాటిపోయే వరకు బయలుదేరండి, లేకపోతే మా ఇంటికి రండి అంటావా, మన ఇంటికి రండి అంటావా అని నృపధర్మ విహీనతన్. ఒక రాజు ఒక క్షత్రియుడికి ఉండవలసిన ధర్మం పాటించకుండా రణోద్యోగము లేక తక్కి యుద్ధం చేయడం మానేసి గుర్రాన్ని పట్టడం మానేసి భయముల్లము చేరగనిచ్చు రాజు రాజే. అర్జునుడున్నాడు గుర్రం వెనకాతల, మా నాన్నగారితో నేనెక్కడ యుద్ధం చేస్తానని భయంతో గుర్రాన్ని పట్టుకోవడానికి భయపడిన నువ్వు రాజువా? పొమ్మనిన ఏమియు పల్కక తండు క్రమ్మరన్, పోతలకి అన్నాడు. పాపం ఏమీ మాట్లాడలేదు. అందుకు బభ్రువాహనుడు అయ్యాడు. భరిస్తున్నాడా? తప్పు చేసి భరించాడా? తప్పు చేయలేదు. తండ్రి అని వినయంతో వెళ్ళాడు. ఇంతకాలానికి మా నాన్నగారిని చూస్తున్నాను అని సంతోషంతో వెళ్ళాడు. వెడుతూనే యుద్ధం ఏమిటి నాన్నగారిని చూసి అని అనుకున్నాడు తప్ప పిచ్చి పిల్లాడు. వెడుతూనే నాన్నగారికి ధనస్సు టంకారం చేసి నిలబడితే సంతోషిస్తారు అనుకోలేదు. అంత ధర్మం ఆలోచిస్తాడు అని అనుకోలేదు. ఏదో కొడుకుగా ధర్మాన్ని పాటిస్తున్నాను అనుకున్నాడు అంతే. అందుకని ఒక్క మాట మాట్లాడలేదు. అది వినయం అంటే. మాట్లాడకుండా తలొంచుకొని వెళ్ళిపోతున్నాడు పట్టణంలోకి, అంటే అంతఃపురానికి నడిచి వెళ్ళిపోతున్నాడు. అరిగి పట్టణ వీధి నల్లన చనుచుండ అర్జునుండతనితో ఆడినట్టి తెరగెల్ల తనదగు దివ్య బోధంబున కని భుజగోత్తమ తనయ సదయ వృత్తి పాతాళంబు విలువడి అన్నరాధిపుని పాలికి చనుదించి ఏను మీ తల్లి నాగేంద్రసూతి ఉలివుపి నా పేరు హితంబు చెప్పెడు మనీష నరుగుదించితి వినుము మీ అయ్య పసుపు తలకొనుము రాజులకు అర్హదర్శమైనయని అర్హ ధర్మమైన అని ఒనర్పుము తన తోడ పెనగుటధిక సమ్మదము చేయు అక్కురుసత్తమునకు. ఆ పిల్లవాడు బభ్రువాహనుడు తల వంచుకుని అంతఃపురానికి వెళ్ళిపోతున్నాడు పట్టణంలో. ఈ పిల్లవాడు వెళ్ళిపోతున్నటువంటి విషయాన్ని
ఎక్కడో పాతాళలోకంలో నాగలోకంలో ఉన్నటువంటి ఉలూచి తెలుసుకుంది. ఆమె సర్వజ్ఞత్వం, ఆమె తెలుసుకోగలిగినటువంటి శక్తి కలిగినది కదా. నేను ఇంతకుముందే చెప్పాను మీతో ఆ మాట. ఆమె తెలుసుకుంది. తెలుసుకుని ఉత్తర క్షణం పాము పుట్టలోంచి పైకి ఎలా వస్తుంది, సర్రమని వస్తుందా, అలా మళ్ళీ ఒక్కసారి భూమి మీదకి వచ్చి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నిలబడి తనని తాను పరిచయం చేసుకుని మాట్లాడడం. ఎంత గొప్పగా మాట్లాడుతుందో చూడండి. చనుదించి, ఏను మీ తల్లి నాగేంద్ర సూతి నిలూపి, నేను మీ అమ్మని రా అబ్బాయి, ఎలా అంటావేమో, నాగేంద్ర సూతి, నేను నాగేంద్రుడైనటువంటి కౌరవ్యుని యొక్క కుమార్తెని. మరి తల్లివి ఎలా అయ్యావు? మీ నాన్నకి భార్యని, అర్జునుడి యొక్క భార్యని. మరి ఆ మాట ఎందుకు చెప్పదు అంటే, ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు భర్త పేరు చెప్పరు. అందుకే పుట్టింటి పేరు చెప్పింది. నేను మీ అమ్మని అంది. నేను మీ అమ్మని అంటే దాని అర్థం ఏమిటి? ఇంకా పచ్చి తెలుగులో చెప్పాలా, మీ నాన్నకి భార్యని అనేనా కదా దాని అర్థం. మీ అమ్మ ఎలా అమ్మయ్యి ఇక్కడే ఉండిపోయిందో, నేను మీ నాన్నకి భార్యనే అక్కడే ఉండిపోయాను. అందుకని నీకు ద్రౌపదిలాగా తెలియకపోవచ్చు, కానీ నేను మీ అమ్మనే. అందుకని అమ్మ కొడుకుతో ఎలా మాట్లాడుతుంది? పరమ ప్రేమతో మాట్లాడుతుంది. మీ అమ్మ నీతో ఎలా మాట్లాడుతుందో నేను నీతో అలాగే మాట్లాడుతున్నాను. నేను మీ అమ్మ అన్న మాటలో నేను నీకు హితం చెప్తాను తప్ప అహితమును బోధించేదాన్ని కాదు. నువ్వు వృద్ధిలోకి రావడానికి ఏది చేస్తే మీ తండ్రి సంతోషిస్తాడో చెప్తాను. ఎందుకని? ఏది చేస్తే తండ్రి సంతోషిస్తాడో అది కొడుక్కి చెప్పగలిగిన నేర్పరెవరు? తల్లే. ఆయన హృదయం ఎవరికి తెలియాలి? అమ్మకి తెలియాలి. అది కదా దాంపత్యం అంటే. దాంపత్యం అన్న మాటకు అర్థం ఏమిటి? కలిసి శారీరకంగా ఉండడం కాదు. ఆయన హృదయం ఆమెకు, ఆమె హృదయం ఆయనకు తెలిసి ఉండాలి. అస్యాదేవ్యా వనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అంటారు సుందరకాండలో. రాముని హృదయము సీతమ్మ దగ్గర, సీతమ్మ హృదయము రాముని దగ్గర ఉంటుంది. అంతేకాని ఇద్దరూ ఎంతకాలం కలిసి ఉన్నా ఆయన హృదయం ఆమెకు, ఆమె హృదయం ఆయనకు తెలియకపోతే ఇంకా దాంపత్యం ఏమిటి? కాబట్టి మీకు ఏది అవసరమో, ఏది హితమో, ఏది చెయ్యాలో, ఏది చేస్తే మీ నాన్న సంతోషిస్తాడో నేను చెప్తా. ఎంతకాలం ఉన్నా ఏమిటి నాన్నగారితో? అది కాదురా అబ్బాయి. ఎంతకాలం ఉన్నాను కాదు, ఎంతకాలం ఉన్నానన్న దానికన్నా ఎంత బాగా మీ నాన్నని పట్టుకున్నానని అడుగు. ఇప్పుడు ఉలిపి ఎవరో చెప్పండి నాకు, శ్వేతనాగా కాదా? ఎంత గొప్ప తల్లి. మళ్ళీ మళ్ళీ ఆ మాట అనడం నాకు ఇష్టం లేదు. అర్జునుడితో ఆమె కాపురం ఒక్క రాత్రి, కానీ అర్జునుడికి ఏమి ఇష్టమో ఆమె చెప్పగలదు కొడుక్కి. అది కదు తల్లి అంటే, అది కదు భార్య అంటే. అలా ఉండడానికి దంపతుల మధ్య కాలము ఎంత అన్నదానితో సంబంధం లేదు. ఒక్కొక్కరు 90 ఏళ్ళు రానివ్వండి, నేను అనడం ఎందుకు, కానీ ఇద్దరూ ఎదురుగుండా ఇద్దరినీ కూర్చోబెడితే మనకి సిగ్గేస్తుంది వాళ్ళ ఇంటికి వెడితే. ఎందుకంటే ఆయన ఆవిడ మీద చెప్తుంది, ఆవిడ ఆయన మీద చెప్తాడు. ఏమి దిక్కుమాల దాంపత్యం ఎందుకది? అది కాదు. ఆయన ఆమెకు, ఆమె ఆయనకు అర్థమయ్యి ఆయన దేనికి సంతోషిస్తాడో ఆమె చెప్పగలగాలి. ఆమె దేనికి ప్రీతి చెందుతుందో ఆయన చెప్పకుండా చేయగలగాలి. ఆయన చెప్పకూడదు. ఊళ్ళోకి వెళ్ళి మా ఆవిడికి ఇది ఇష్టం ఉండి అని ఊళ్ళో ఎందుకు, తాను చెయ్యాలి. ఆమె ఒరే మీ నాన్నగారు దీనికి ఇష్టపడతారని చెప్పగలగాలి. అప్పుడు దాంపత్యం. అందులో ఉన్న సౌకుమార్యం అర్థం చేసుకోండి. అంతకన్నా ఊరికే నేను దాని మీద ఉపన్యాసం చెప్పక్కర్లేదు. మీరందరూ పెద్దవాళ్ళు. అందులో ఉన్న సొబగును అర్థం చేసుకోవాలి అంతే. కాబట్టి నువ్వు అర్థం చేసుకో. నేను మీ తల్లి నాగేంద్రసూతు నులూపి హితంబు చెప్పెడు మనీష నరుగుదించితి విను. నీకు మంచి బుద్ధి చెప్పడం కోసం వచ్చాను, బాగా విను. మీ అయ్య పసుపు తలకొనుము. మీ నాన్న నిర్ణయం ఏమిటో బాగా తెలుసుకో. మీ నాన్న నిన్నేదో అన్నాడని తలంచుకు వెళ్ళిపోతున్నావు. మీ నాన్న నిన్నేం అనలేదు, ఒక నిర్ణయం చెప్తున్నాడు. ఏమని? ఒరే భూమిని పరిపాలించే రాజంటే యుద్ధం చెయ్యాలరా అన్నాడు. ఒక విద్వాంసుడు ఏమనుకుంటాడు? తన కొడుకు విద్వాంసుడు కావాలనుకుంటాడు. నేను అయ్యానంటే సరిపోతుందా? 4 విషయాలు చెప్తే కదా సంతోషిస్తాడు. తన కొడుకు వృద్ధిలోకి వచ్చాడని మీ నాన్న ఎప్పుడు సంతోషిస్తాడు? నువ్వు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తే. ఎలాగో ఓడిపోయావో గెలిచావో తరువాతి మాట, కానీ అసలు ముందు నిలబడాలా?
నిలబడి యుద్ధం ఓ నా కొడుకు చాలా వృద్ధిలోకి వచ్చాడు, చిత్రాంగద బాగా వృద్ధిలోకి తీసుకొచ్చింది అని నిన్ను మీ అమ్మని ఇద్దరినీ తలుచుకుని సంతోషపడిపోతాడు మీ నాన్న. మీ నాన్నని సంతోషపెట్టడానికి ఇంత గొప్ప అవకాశం వస్తే నువ్వేం చేసావు? అది చేయకుండా వెనక్కి వస్తున్నావు. మీ నాన్న ఏం చేస్తాడు? అసంతృప్తితో వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్ళిపోకముందే నువ్వు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి మళ్ళీ అడ్డం నిచ్చోవాలి, గుర్రాన్ని నట్టుకోవాలి. ఓయ్ వచ్చావేట్రా దా అని యుద్ధం చేస్తాడు. గెలిచావో ఓడావో, ఓడిపోతే ఏముంది నాన్న చేతిలో, నాన్నగారు గెలిచారు సంబరం, నాన్నగారు ఓడిపోయి నువ్వు గెలిచావు, నాన్నగారికి సంబరం, అప్పుడు నాన్నగారి సంబరం నీ సంబరం, ఇప్పుడు నాన్నగారి సంబరం నీ సంబరం. అది వదిలేసి ఇది ఎందుకురా అబ్బాయి? అమ్మో ఏం మాట్లాడిందండి ఒక్క పద్యంలో. అంతేగాని ఊరికే గంటల గంటల ఉపన్యాసాలు ఉండవు. మహాత్ములు మాట్లాడితే అలా ఉంటుంది. ఓ చిన్న మాట చక్కగా సందేశాత్మకంగా, పాము కాటు వేస్తే కూరలోంచి విషం ఎలా సర్రమని ఎక్కుతుందో ఆవిడ నోటి మాట కూడా అలా ఎక్కింది. ఎందుకని మరి నాగజాతిలోంచి వచ్చిన పిల్ల కదూ. అందుకని మీ అయ్య పసుపు తలకొనము రాజులకు అర్హధర్మమైన అని ఒనర్పుము. రాజులకు ఏది ధర్మమో ఆ యుద్ధం చెయ్యి. మీ నాన్న ధర్మప్రియ కలిగినవాడు. నా కొడుకు యుద్ధం చేయకుండా పారిపోయాడంటే బాధపడతాడు. వెళ్ళి యుద్ధం చేయి, పరమ సంతోషం పొందుతాడు అని తన తోడ పెనకుట అధిక సమ్మదము సేయున కురుసత్తమునకు. ఆయనతో యుద్ధం చేస్తే ఎంత ఆనందపడిపోతాడోరా, కాబట్టి వెళ్ళు యుద్ధం చెయ్యి అని అనగానే ఆ బభ్రువాహనుడు ఆగాడు. ఆగి అమ్మా ఎంత మంచి మాట చెప్పావమ్మా అని అమ్మని పిలిచిన మాట చూడండి. అసలు భారతంలో ఎంత గొప్ప గొప్ప మాటలు వేసేశారో. అనిన సభక్తికముగా అవ్వనితకు ప్రణమిల్లి ఆహవము జనకునితో చనుని అనర్పగనని అప్పనికి జొరక వచ్చి తిని శుభప్రదమూర్తి. వెంటనే అమ్మకి నమస్కారం చేసి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు. శుభప్రదమూర్తి అని పిలిచాడు. అసలు ఆ పిలుపులో ఉన్నటువంటి గొప్పతనం చూడండి. శుభప్రదమూర్తి అంటే శుభములను ఇవ్వగలిగిన తల్లి అని పిలిచాడు. అమ్మా అనలేదు. అమ్మా నువ్వు నాగదేవతవి కదా, నీ దర్శనము శుభాలని ఇస్తూ నువ్వు శుభప్రదమూర్తి తల్లి. నాన్నగారితో యుద్ధం చెయ్యడం తప్పు అనుకున్నానమ్మా, అంతే అనుకున్నాను. కానీ ఇది క్షాత్రధర్మము, యుద్ధం చేస్తే నాన్నగారు సంతోషిస్తారనుకోలేదమ్మా. చాలా మంచి మాట చెప్పావమ్మా. ఇప్పుడు కదూ నాకు శుభములనిచ్చావు, నీ దర్శనమే శుభములకు కారణం. కాబట్టి అమ్మా నేను యుద్ధానికి వెడతాను, నువ్వు కూడా అంతఃపురానికి వెళ్ళు. వెళ్ళి మా అమ్మ చిత్రాంగద ఎంత సంతోషిస్తుందో అంతఃపురంలో ఉండు, నేను యుద్ధం చేస్తానని గబగబా అంతఃపురానికి వెళ్ళాడు. ఒళ్ళంతా చందనం అలదుకున్నాడు, కవచం కట్టుకున్నాడు, పెట్టుకోవలసిన ఆభరణాలన్నీ పెట్టుకున్నాడు. హంసపతాకం అయింది బభ్రువాహనుడిది. హంసధ్వజాన్ని రథానికి అలంకారం చేసుకున్నాడు. రథం ఎక్కాడు, యుద్ధభూమికి వచ్చాడు, అశ్వాన్ని పట్టాడు. అర్జునుడు చూశాడు. అబ్బో వీడు వచ్చాడు రో, యుద్ధం చేస్తారన్నమాట అనుకున్నాడు. అని ఇప్పుడు చాలా సంతోషించాడు. రా యుద్ధం చేస్తానన్నాడు. పిల్లవాడు కదూ, ఎంతైనా కడుపున పుట్టిన కొడుకు కదూ, చటుక్కుని బాణాలు వేసేస్తే అసలు ఏమొచ్చో ఏం రాదో చూడాలి కదూ. ఏవో చిన్న చిన్న బాణాలు వేసి కాస్త యుద్ధం మొదలుపెట్టాడు. చూద్దాం ఏం చేస్తాడో అని. కానీ ఆయన ఏం చేశాడంటే మది కొనియాడి ఆ రిపు విమర్దనుడు అంచె సిడంబు త్రుంచి ఏ పొదవగ మినునొంప అచలోద్ధతి ఆతని జత్రువేసే బెట్టిదమగు నారసంబున కడింబి మగండగు బభ్రువాహనుండు అది వడిపేర్మి శోణిత జలార్ధ్రతనొందక యుచ్చిపోయినన్. బభ్రువాహనుడి యొక్క ధనస్సు విరిగిపోయేటట్టుగా ఒక బాణాన్ని అర్జునుడు ప్రయోగించాడు. బభ్రువాహనుడు ఏం బెంగపెట్టుకోలేదు. వెంటనే తండ్రి వేసిన బాణం ఎదురుగుండా నిలబడిన తండ్రిని చూశాడు. చూసి అచలోద్ధతి ఆతని జత్రువేసే బెట్టిదమగు నరసంబున గడింది మగండగు బభ్రువాహనుండు. యుద్ధంలో నిలదొక్కుని వీర్రసం తొణికిసలాడుతుండగా నాన్నగారు 20 వేస్తే తాను 20 వేసి నాన్నగారు వేసిన బాణాలు తుంచేసి నా ధనస్సు విరగొడతారా, నా జోలికొస్తారా అన్నట్టుగా అగ్ని శిఖ పైకి లేచినట్టుగా ధనస్సు అందుకుని ఒక వాడి బాణాన్ని ప్రయోగించాడు. అది ఎలా వెళ్ళిందంటే ఎంత గురి చూశాడో చూడండి. శిరస్సు, భుజము, ఉరప్పంజరం అంటే వక్షస్థలాన్ని పట్టి ఉంచే ఎముక, ఈ మూడిటి యొక్క సంధి భాగంలోంచి వెళ్ళింది.
అది ఎంత వేగంగా వెళ్ళింది అంటే దానికి నెత్తురు అంటుకోలేదు. అది విచిత్రం. శోణిత జలార్ధ్రతనందక ఉచ్చిపోయినన్. అది శోణిత జలార్ధ్రతనందక యుచ్చిపోయినన్ అంటే శోణితం అంటే రక్తం, ఆర్ద్రత అంటే తడి. అంటే అసలు నెత్తురంటుకోవడానికి కావలసినంత సమయం దొరకలేదు, అంత వేగంగా వెళ్ళిపోయింది ఆ బాణం. అంటే వేసిన బాణం సంధిభాగము గుండా వెళ్ళిపోతూ ఉంటే దానికి నెత్తురే అంటుకోలేదంటే ఎంత వేగంగా వేశాడు ఆ బాణాన్ని. ఆ బాణాన్ని ప్రతిచర్య అంటే దాన్ని నిగ్రహించి బాణం పడిపోయేటట్టుగా అర్జునుడు చేయలేదు. చేయకపోవడంలో అది ఏం చేసిందంటే సంధిని పొడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడంలో ఇంత అర్జునుడు కూడా ఒక్కసారి నిస్సత్తువ ఆవహించి రథంలో కుప్పకూలిపోబోయాడు. కుప్పకూలిపోబోయిన వాడు ఊంచుకుని నిలబడ్డాడు. నిలబడి అమ్మో వీడేదో చిన్నప్పుడు చూశాను కొడుకు అంత బాగా వచ్చినవాడో రాలేడో అనుకుని బాణాలు వేస్తుంటే వీడు చాలా శరలాఘవాన్ని ప్రదర్శిస్తున్నాడు, వీడిని ఉపేక్షించకూడదని జల్లెడ కొట్టినట్టుగా బాణాలు ప్రయోగించాడు. ఆ బాణాలన్నీ వచ్చే రథాన్ని సారథిని ఆ యుద్ధం చేస్తున్నటువంటి బభ్రువాహనుణ్ణి ఒళ్ళంతా గుచ్చుకుని విపరీతమైనటువంటి ఖేదం పొందేటట్టుగా చేశాయి. అంత పెద్ద దెబ్బ తగిలితే రథంలోంచి పడిపోవలసిన వాడు బభ్రువాహనుడు ఊంచుకుని నిలబడి ఇలా కాదని గురి చూసి ఒక బాణాన్ని ప్రయోగించాడు అర్జునుని మీదకి. దానికి నీడబోవక ఉదగ్ర పరాక్రమమొప్ప వజ్రకీలా నిభతన్ మెరంగుల విలాసము నింగి వెలుంగ ఉద్భటుండై నిగిడించే పార్థు హృదయస్థలి నారసమస్త్ర శస్త్ర విద్యా నిపుణత్వశాలియగు నరపాలసుతుండు భువరా. ధనస్సుకి వింటినారి కట్టి ఉంటుంది కదూ, దానికి సంధించి ఒక బాణాన్ని ఆకర్ణాంతం లాగి వజ్రాయుధంలోంచి మంట ఎలా వస్తుందో, ఎలా కాంతులు వస్తాయో అటువంటి కాంతులు కలిగినటువంటి ఒక తీవ్రమైన బాణాన్ని అర్జునుడి యొక్క గుండెలకి గురి చూచి విడిచిపెట్టాడు. ఆ బాణం తిన్నగా వెళ్ళి అర్జునుడి యొక్క గుండెలకి గుచ్చుకుని అవతల వైపుకి వెళ్ళిపోయింది. వెంటనే అర్జునుడు రథంలోంచి నేల కొరిగి కింద పడిపోయాడు, ప్రాణం పోయి నేలబడిపోయాడు. ఎక్కడి విచిత్రం, ఎక్కడి అర్జునుడు? అటువంటి అర్జునుడు బభ్రువాహనుడి చేతిలో పడిపోయాడు. కిరీటం పక్కకు పడిపోయింది, ఈయన పక్కకు పడిపోయాడు. పడిపోగానే అక్కడ వరకు చూస్తున్నాడు, బాణం వెళ్ళి గుండెలకి తగిలి నాన్నగారి వీపుని డుళ్ళించి అవతల వైపుకి వెళ్ళిపోయింది బాణం అని చూశాడు. ఇక అర్జునుడు రథంలోంచి కింద పడిపోయి కిరీటం పక్కకు పడిపోవాలి. ఇంకా అంతవరకు చూడలేదు బభ్రువాహనుడు. వడినది వీపున వెడలిన బడియ బొడమినర్జనుండు పదపడి త్రెళ్ళెం కొడుకును ఉన్నతడేసిన బెడిదపు టేటుల అలంత పృథివీనాథ. కానీ అంతకుముందు అర్జునుడు కురిపించినటువంటి శరపరంపర వలన డస్సిపోయినటువంటి బభ్రువాహనుడు కూడా రథంలో డుళ్ళి కింద పడిపోయాడు. కానీ బభ్రువాహనుడు మరణించలేదు, స్పృహ తప్పి పడిపోయాడంతే నేల మీద. అర్జునుడు బాణం వీపులోంచి వెళ్ళిపోయింది, గుండెల్లోంచి. కిరీటం డుళ్ళి కింద పడిపోయింది. అర్జునుడు ప్రాణం పోయి పడిపోయాడు అనేటటువంటి విషయంలో ఏమీ కూడా అనుమానం లేదు, అలా పడిపోయాడన్నట్లుగానే భారతంలో చెప్పడం జరిగింది. వెంటనే అవతల కొడుకు పడిపోయాడు, యువతల అర్జునుడు పడిపోయాడు. ఇంకా యుద్ధం ఏముంది? ఇంకా యుద్ధం లేదుగా, ఆగిపోయింది. ఎంత గొప్ప కలకలం బయలుదేరిపోయి ఉంటుందో మీరు ఆలోచించండి. అవతల కురుక్షేత్రంలో గెలిచారా, అశ్వమేధయాగం చేస్తున్నారా, అర్జునుడు యజ్ఞాశ్వ రక్షకుడా, అంతకుముందు అరివీర భయంకరులైన వీరులందరినీ ఓడిస్తూ యజ్ఞాశ్వం వెంట వస్తున్నాడా, తండ్రికి నమస్కారం చేసి వెళ్ళిపోయిన వాడిని యుద్ధం చేస్తావా చేయవా అన్నాడా, అయినా తలొంచుకుని కొడుకు వెళ్ళిపోయాడా, ఎక్కడి నుంచో ఉలూచొచ్చిందా, వచ్చి రెచ్చగొట్టిందా, రెచ్చగొట్టడం వల్ల పిల్లాడు వచ్చి యుద్ధం చేశాడా, ఆ యుద్ధంలో అర్జునుడు పడిపోయాడా. ఇప్పుడు ఈ వార్త, ఈ కలకలం అంతఃపురానికి ఎడుతుంది కదా. అందుకని ఏకకాలంలో భర్త కొడుకు ఇద్దరు మరణించాడు. ఇంతకుముందు ఉలూచికి ఒక్క కొడుకే మరణించాడు. ఇప్పుడు ఉలూచి మాటల వలన చిత్రాంగతకి
ఉలూచికి భర్త పోయారు, చిత్రాంగదకి భర్త కొడుకు కూడా పోయారు కాదు. అందుకని శోకం ఎవరిది ఎక్కువ? చిత్రాంగదది ఎక్కువ. పైగా ఇందులో దోషం ఉన్నట్టుగా ఎవరిది కనపడుతోంది ప్రస్తుతానికి ఉలూచిది. అందుని ఉలూచి వెంటనే పరిగెత్తుకొచ్చిందని చెప్పడం కష్టం. కానీ చిత్రాంగదకి ఈ వార్త తెలియగానే పరుగున వచ్చింది. వెంట ఉలూచి కూడా వచ్చింది. ఆమె ధైర్యంగా అలాగే నిలబడింది ఉలూచి. ఆమె రాగాలు పెడబబ్బలు పెట్టలేదు. కానీ చిత్రాంగద మాత్రం అపారమైన శోకాన్ని పొంది, సాధారణంగా లోకంలో అటువంటప్పుడు ఎవరు దొరుకుతారు? ఎవరు భర్త మరణానికి కారణం అనుకున్నారో వాళ్ళు దొరుకుతారు. ఏమో బభ్రువాహనుడిని అర్జునుడు మెచ్చుకుని ఓ శాలువా కప్పిడిపోయి ఉంటే ఏమై ఉండేదో. ఇప్పుడు మరి కొడుకు భర్త కూడా పోయారు కదా. అందుకని చిత్రాంగద యొక్క చూపుడు వేలు ఉలూచి వైపు తిరిగి ఆమె వంక చూపించింది. నీ కతంబున పతి నా కుమారుని చేతనని పడియున్నవాడతివా కంటే నీవు పతివ్రత కావే, ధర్మజ్ఞవు కానిదానవే, ఏమి కారణమున ఇది కార్యముగా చెప్పి తీపన్న వానికి, కొడుకు దిక్కున నాకు నడలు లేదు, వరుచూచి పొక్కెద వామాక్షి, నీ దశ తప్పు చేసినను ఈతని కృపార్ధ్రచిత్తవై ఎల్లభంగి సంజీవితుడుగా చేయవమ్మ, అక్కట నాదు నీయబనిచి చావు చూచియు వగవవు, సాహసమున కొలది లేదు, నిన్నేమందు కులపవిత్ర అని అడిగింది. ఉలూచి వంక తిరిగి చిత్రాంగద అంది, నీ కతంబున పతి నా కుమారుని చేతనని పడియున్నవాడతివా, నిష్కారణంగా వెళ్ళిపోతున్న నా కుమారుడైనటువంటి బభ్రువాహనుడిని రెచ్చగొట్టి యుద్ధానికి పంపించావు. ఆ బభ్రువాహనుడు తండ్రి మీద తీవ్రమైన బాణప్రయోగం చేశాడు. ఆ బాణం అర్జునుడి గుండెల్లోంచి దూసుకుపోయింది. కొడుకు వలన భర్త మరణించాడు. ఇది ఇంతకన్నా దారుణం ఏముంటుంది? నాకు ఇంకొకలా జరిగినా బాధే. కానీ ఏ అర్జునుడి వలన కుమారుణ్ణి కన్నానో ఆ కుమారుడి వలన అర్జునుడు మరణించాడు. కొడుకు వలన భర్త మరణించాడన్న మాట స్త్రీకి ఎంత బాధా కారణమై ఉంటుంది కంటే, చూస్తున్నావా నువ్వు చేసిన పనికి పర్యవసానం? నీవు పతివ్రతవు కావే, నువ్వు పతివ్రతవి కావా? నీకు తెలియదా ఈ శోకం ఎంత బాధాకరమో? ధర్మజ్ఞవు కానిదానవే, నీకు ధర్మం తెలియదా? భర్తని కొడుకు చేత చంపించచ్చా ఇలాగా? ఏమి కారణమున ఇది కార్యముగా చెప్పితీ పిన్నవానికి, నువ్వు అసలు ఏ కారణం చెప్పి ఈ పిల్లవాడిని రెచ్చగొట్టి యుద్ధానికి పంపించావు? కొడుకు దిక్కున నాకు అడలు లేదు, కొడుకు పోయాడని నేను బెంగపెట్టుకోవట్లేదు, దానికోసం కాదు నా శోకమంతా దేనికోసం అంటే, వరుచూచి పొక్కెదా, భర్త యొక్క మరణానికి నేను ఎక్కువ బాధపడుతున్నాను. వామాక్షి, నీ దశ తప్పు చేసినను ఈతని కృపార్ధ్రచిత్తవై ఎల్లభంగి సంజీవితుడుగా చెయ్యవమ్మా. ఒకవేళ ఎప్పుడైనా నీ పట్ల అర్జునుడు ఏమైనా తప్పు చేశాడా? ఒకవేళ ఏదైనా తప్పు చేసినా మనసులో పెట్టుకుని అతని మీద కక్ష తీర్చుకోవడం కోసమని ప్రత్యేకంగా పాతాళలోకం నుంచి భూమి మీదకొచ్చిన కుమారుడైన బభ్రువాహనుడిని రెచ్చగొట్టి అర్జునుడు పడిపోవడానికి కారణమై ఇవాళ అర్జునుడు మరణించాడనేటటువంటి సంతోషంతో నిలబడకుండా సర్వశక్తులు కలిగిన దానివి కాబట్టి మళ్ళీ నీ భర్తని బ్రతికించవమ్మా. నీకే ఉందా శక్తి? నువ్వే కదా బభ్రువాహనుడిని రెచ్చగొట్టి పడగొట్టించావు. మళ్ళీ నువ్వే భర్త బ్రతకడానికి కూడా కారణం కావాలి కాబట్టి అలా బ్రతికించమ్మా అని అడిగి, నాదు నీయబనిచి చావు చూచియు అగవు, అవతల భర్త మరణానికి కారణమయ్యేటట్టుగా కొడుకుని రెచ్చగొట్టి కూడా నువ్వేం శోకం పొందకుండా నిలబడి అలాగే ఉన్నావు. సాహసమున కొలది లేదు, అసలు నీ సాహసానికి అవధి లేదా? నిన్నేమందు కుల పవిత్ర, నిన్ను ఏమనాలి అని చిత్రాంగద ఉలూచితో అంది. కొడుకు చేత చచ్చి పడియున్న ఈ కురు కులవరేణ్యం కరుణగూరి నీవు బ్రతుక చేయకున్న ప్రాయోపవేశనమాచరింతు అహికులగ్రగణ్య. అహి అంటే పాము. నాగవంశంలో పుట్టినటువంటి ఓ ఉలూచి, నువ్వు కానీ అర్జునుణ్ణి బ్రతికించకపోతే నేను ఇప్పుడే ప్రాయోపవేశం చేస్తానని భర్తగారి యొక్క పాదములకు తల తాటించి నమస్కారం చేసి అక్కడే కూర్చుని మౌనం వహించి తాను ప్రాయోపవేశం చేసి శరీరం వదిలిపెట్టడానికి చిత్రాంగద సిద్ధపడింది. అయినా ఉలూచి ఏమీ మాట్లాడాల, అలాగే నిలబడింది. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు నేను వదిలిపెట్టిన మాట ఒకటి మీకు జ్ఞాపకం వస్తుంది. మీరు అన్నీ చెప్పారు కానీ పాము పగ చెప్పలా.
అది ఏమైనా ఉందా వెనక అర్జునుడు పడిపోవడంలో? ఎంతైనా నాగకన్య కదా, పగకి యుక్తాయుక్త విచక్షణ ఉండదు కదా, అది ఏమైనా కారణమా అని ఓ చిన్న అనుమానం ఇప్పటికే మీలో ఏర్పడి ఉండాలి వింటున్నప్పుడు. కానీ బభ్రువాహనుడికి తెలివచ్చి స్పృహ వచ్చి లేచాడు. లేచి గబగబా చూశాడు. చూసేటప్పటికి గాదిలి తనయుడనగు నేను కాదన ఈ కురుకులాగ్రగణ్యుని ఇమ్మెయి మేదిని కూల్చితి మణికిరణోదాత్తంబైన మకుటముర్విం పొందన్. మహానుభావుడు కురుకులానికంతటికీ కూడా అగ్రగణ్యుడు, విలువిద్యలో శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడి యొక్క మణులతో కూడుకున్న కిరీటం డొళ్ళి భూమి మీద దూరంగా పడిపోయేటట్టుగా బాణం వేసి అర్జునుడిని సంహరించా. నా పాపానికి నిష్కృతి ఉందా తండ్రిని చంపిన వాడికి అని ఏడుస్తున్నాడు. ఈలోగా యాజ్ఞవల్క శిష్యులు అక్కడికి వచ్చారు. అమ్మవంక చూశాడు. ఎప్పుడూ నన్ను చూసుకొని మురిసిపోయేది, అటువంటిది నేను పెరిగి పెద్దవాడనై ఇంత శక్తియుక్తులను సంపాదించుకున్నది ఎందుకు పనికొచ్చింది అంటే అమ్మ ఏడిచి ప్రాయోపవేశం చేయడానికి పనికొచ్చింది. అమ్మకి జీవితం కన్నా గొప్పదైన పసుపు కుంకాలని ఇబ్బందిలోకి నెట్టాను. అమ్మ శోకించేటట్టుగా నాన్నగారిని వధించాను అని పాపం ఆయన కూడా ఏడుస్తున్నాడు. కానీ ఉలూచి మాత్రం అలాగే నిలబడింది. ఈలోగా యాజ్ఞవల్క్య మహర్షి యొక్క శిష్యులు నడిచి వస్తున్నారు. వాళ్ళు అర్జునుడి వెనకాతల బయలుదేరారు యజ్ఞాశ్వం వెంట. వాళ్ళని చూశాడు. ఏదో ఎక్కడో ఏ అవసరం ఉంటే అక్కడ ఆయా క్రియలు నడుపుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళని చూసి బభ్రువాహనుడు అన్నాడు, అధ్వరహయ విషయంబుగా వీరేమి పనిచేయువారొక్కో పార్థుడిట్లు పడియున్నవాడని పలవించి జనుకని ఇట్లు చేసిన పాపుడెవ్విధమున ఆచరించునుకో ప్రాయశ్చిత్తమని పల్కి 12 వర్షముల్ బైక్షవృత్తి ఈ మహాత్ముని కపాలమ్మున నడపంగ వలయుగా కొండెద్ది కలుగనేర్చు అని ఉలూపి దిక్కు కనుగొని నీవు పంపంగ తండ్రినిట్లు భండనమున విగత జీవితుడుగా తెగచేసి తిని ఇంక నెలవి పొందు భరతకుల పవిత్ర. ఆ యాజ్ఞవల్క్య శిష్యుల వంక చూసి అన్నాడు, తండ్రిని చంపినటువంటి పాపానికి కొడుకుకి నిష్కృతి ఎలా కలుగుతుంది? ఒక్కలా నిష్కృతి కలగాలి. మీరు ధర్మాత్ములు, మీకు తెలియనిది ఏముంది? తండ్రిని చంపిన పాపాన్ని పొందాను కాబట్టి తండ్రి యొక్క కపాలాన్ని చేతిలో పట్టుకుని 12 సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో వేసిన అన్నం తింటే తప్ప నా పాపం పోదు. కాబట్టి ఇప్పుడు అర్జున కపాలాన్ని చేతిలో పట్టుకుని నేను 12 సంవత్సరములు భిక్షాటన చెయ్యాలి అని పరితాపాన్ని పొంది ఉలూపి వంక తిరిగి, ఏమమ్మా నన్ను నిష్కారణంగా రెచ్చగొట్టావే, యుద్ధానికి పంపించావే, ఇప్పుడు నీకు మనసు చల్లగా ఉందా అని అడిగాడు. అందరూ ఆమెనే నింద పాపం, ఆమె మాత్రం ఏమీ మాట్లాడలేదు. అది గుర్తుపెట్టుకుంటూ ఉండాలి అని బభ్రువాహనుడు అన్నాడు, జనకుని తెగటార్చిన పాపునకున్ ప్రణంబుతోడి పొత్తు మనంగా మనమున దాలిమి కలుగునే చనుగాక యతండు చనిన సద్గతికి తగన్. తండ్రిని చంపిన వాడికి లోకంలో ఎక్కడైనా పరితాపం కలుగుతుందా? ఆ పరితాపం కలిగే బుద్ధున్నవాడు తండ్రిని చంపుతాడా? కాబట్టి నాకు మిగిలినది ఒక్క ప్రాయశ్చిత్తం. నేను కూడా మా నాన్నగారు ఏ లోకానికి వెళ్ళిపోయారో ఆ లోకానికి వెళ్ళిపోతాను. ఎందుకని అంటే నేను కేవలం తండ్రిని చంపడం కాదు, వీరవధ చేశాను, మహావీరుణ్ణి చంపాను. అటువంటి మహావీరుడు రాజు కాబట్టి వీరవధ రాజవధ చేశాను. ఆ రాజవధ ఒక్కటి కాదు, వీరవధ రాజవధ ధార్మిక వధ చేశాను. పరమధర్మాత్ముణ్ణి చంపాను. పోను అక్కడతో పోలేదు ఆ పాపం. వీరవధ రాజవధ ధార్మిక వధ జనకవధ, తండ్రిని చంపాను. ఇన్ని పాపములను మూట కట్టుకున్నాను. అట్లు తెంపు చేసి ఆసీనులైనయా తల్లి కొడుకొనవని త్రెళ్ళియున్న విజయ చూచి పాప వెలది సంజీవనమడి తలంచె గురు సమాజ ముఖ్య అని ఆయన బాధపడి ఆ ప్రాయోపవేశం చేయడానికి తండ్రికి నమస్కారం చేసి తాను కూడా ఆచమనం చేసి కూర్చున్నాడు. కూర్చున్న తరువాత అప్పుడు ఆ ఉలూచి మాట్లాడడం మొదలుపెట్టి బభ్రువాహనుడి వంక తిరిగి, ఎందుకో ఎంత ఏడుస్తావు, ఎందుకమ్మా చిత్రాంగదా అంత ఏడుస్తావు, బెంగపెట్టుకోకు. అర్జునుడు మరణిస్తాడని మీరు అనుకుంటున్నారా? ఇది నా మాయ. అర్జునుడు మరణించేటట్టుగా చేసిన దానను నేనే. ఇలా జరగడం కోసమే బభ్రువాహనుణ్ణి రెచ్చగొట్టాను. రెచ్చగొట్టి మాయ కల్పించి అర్జునుడు తగిన రీతిలో ప్రతిస్పందన కొరవడేటట్టుగా చేసి
అర్జునుడు మరణించేటట్టుగా చేశాను. అర్జునుణ్ణి మళ్ళీ బ్రతికించగలదాన అని ఒక్కసారి నాగవంశమునకు చెందినది కాబట్టి మృత సంజీవని, చనిపోయిన వారిని బ్రతికించగలిగినటువంటి మణిని స్మరించింది. ఆమె చేతిలోకి ఆ మణి వచ్చింది. దానిని తీసి బభ్రువాహనుడికి ఇచ్చింది. నాయనా, నువ్వు వెళ్ళి మీ తండ్రి గుండెల మీద ఈ మణిని పెట్టు. వెంటనే మీ తండ్రి మళ్ళీ పునరుజ్జీవితుడవుతాడు, నారాయణ సమానుడు నీ తండ్రి, ఏమి బెంగబెట్టుకోకు, బ్రతుకుతాడు అంది. అనగానే గుండెల మీద మణిని పెట్టారు. పెట్టగానే అర్జునుడు మళ్ళీ చటుక్కుని లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుని ఎదురుగుండా బభ్రువాహనుడిని చూశాడు. ఓరి 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 ఎంత యుద్ధం చేశావురా అని. ఇదేమిటి యుద్ధభూమిలోకి చిత్రాంగద వచ్చింది, ఇదేమిటి ఉలూచి కూడా వచ్చింది, చిత్రాంగద ఉలూచి మీ ఇద్దరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు చిత్రాంగద బభ్రువాహనుడు అన్నారు, ఇవన్నీ ఏం జరిగాయో ఎందుకు జరిగాయో ఆ ఉలూచే చెప్పాలి, ఆవిడ చెప్తుంది వినమన్నారు. కానీ ఆవిడ మాట తీరు ఎలా ఉంటుందో చూడండి, ఎంత మౌనం వహించిందో, ఎంత బాధ మనసులో నిగ్రహించుకుందో. ఆమె చేసింది పగచేత కాదు, పతిభక్తి చేత. దేవతా సర్పాలకి పగలెక్కడుంటాయండి, అనుగ్రహ శక్తులే తప్ప. కాబట్టి అల్లన నవ్వుచు అయ్యింతి అతనితో, నాథా నీ ఎందొకనాడు నిగ్గు కలదే, నా పుత్రిని వలన కీడెక్కడియది, వినీతాత్మ చిత్రాంగదయును గినియక విను, మేను వినతోత్తమంగనై చెప్పెద, నీ సుతుచేత నీకు నావహిల్లెను అశుభము, ఆవహంబున నీవు గంగాతనూజు శిఖండి నెపము గాగ తెగటార్చి, అది పాతకంబు దానికనగా నిష్కృతి చేయక తనువు విడిచితేని నరకవాసమునకు బోను వలయు, కాన నిష్కృతి చేసితి కడగి వచ్చి. అర్జున, నేను చెప్పే మాట విను. ఇంత నింద చేశారు కదా పాపం ఉలూచిని. ఆవిడంది పిల్లవాడు, వాడి తప్పే ఉంది, వాడికి ఏం తెలియదు, అమాయకుడు. బభ్రువాహనుడు ఏ దోషం చేయలేదు. ఇంకా చిత్రాంగదా అసలు తప్పే పట్టడానికి వీల్లేదు, మహాతల్లి, ఆమెకి ఏ విషయం తెలియదు. ఇదంతా చేసిన దారుణం నేనే. ఎందుకు చేశానో తెలుసా అర్జున? రెండు చేతులు కైమోడ్చి నీ ముందు వంగినటువంటి శరీరంతో నమస్కరించి వినయంతో చెప్తున్నాను. భర్త దగ్గర ఎంత మర్యాదతో మాట్లాడిందో చూడండి. ఆనాడు చూసిన ఉలూచి ఈనాడు చూస్తూ. భీష్మాచార్యుల వారు మహానుభావుడు, గాంగేయుడు, గంగాసుతుడు. అటువంటి వాణ్ణి, స్వచ్ఛంద మరణం ఉన్నవాణ్ణి, చేతిలో ధనస్సు లేకుండా శిఖండిని అడ్డు పెట్టుకుని బాణాలు పెట్టి చంపావే, నువ్వు చేసినటువంటి పాపకర్మ వలన ఖచ్చితంగా నువ్వు శరీరం వదిలిపెట్టిన తర్వాత నరకలోకానికి వెళ్ళిపోతావు. భీష్ముణ్ణి చంపడం మహాదోషం అటువంటి వాణ్ణి. అందున చేతిలో ధనస్సు లేకుండా చేసి చంపావు కదా శిఖండిని ఎదురుపెట్టుకుని. ఆ దోషం పోతే తప్ప నీవు కూడా ఆయుర్దాయం అయిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళావు. ఆ దోషం పోయేటట్టుగా చెయ్యడానికి నువ్వు ఒకసారి మరణించేటట్టు చేశాను. రెండు, ఇంకొక కారణం ఏమిటో తెలుసా? ఒకానొకప్పుడు నేను గంగా తీరానికి వెళ్ళాను నా చెలికెత్తెలతో కలిసి. భీష్మాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తొలి రోజులు. వసువులందరూ స్నానం చెయ్యడానికి వచ్చారు గంగలో. వసువులలో ఒక వసువు కదు భీష్మాచార్యుల వారిగా వచ్చాడు. గంగమ్మ సశరీరురాలై లేచి నిలబడింది. ఆ వసువులు ఆమెతో మాట్లాడుతున్నారు. అమ్మా, ఎంత కీర్తివంతుణ్ణి కన్నావమ్మా, మా వసువులలో ఒక వసువు భీష్ముడిగా వచ్చి ఇన్ని గొప్ప విషయాలు సాధించాడని మాట్లాడుతుంటే, ఎంత గొప్పవాడైనా కొడుకు కొడుకే కదా. ఆ భీష్ముణ్ణి శిఖండిని అడ్డుపెట్టి అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడని గంగమ్మ బాధపడుతుంటే వసువులు అన్నారు, అమ్మా అర్జునుడు అలా చంపకూడదు కదా, అలాగా చంపడం, ధనస్సు పట్టుకోకుండా చేసి కొట్టి చంపేశాడే, నువ్వు అనుమతించమ్మా, మా శాపవాక్కుల చేత అర్జునుణ్ణి మాడిపోయేటట్టుగా చేసేస్తామన్నారు. ఆమె అనుమతించి, మీ యొక్క శాపశక్తి చేత అర్జునుణ్ణి నిలువున మాడిపోయేటట్టు చేయండి. ఇది వింది ఉలూచి స్నానానికి వచ్చింది కదూ, హడిలిపోయింది. ఎక్కడ తన భర్తకి ఆపద కలుగుతుందో అని జర 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 మళ్ళీ పాతాళ లోకానికి వెళ్ళి తండ్రి కౌరవ్యుడి పాదములు పట్టుకుని ఏడ్చింది. నాన్న, నా భర్తకి ఆపద కలుగుతుందేమో బెంగగా ఉంది, ఎలాగైనా వెళ్ళి నువ్వు వాళ్ళని బ్రతిమాలి భర్త బ్రతికేటట్టుగా చెయ్యి నాన్న అని.
కౌరవ్యుడు మళ్ళీ ఆమెని వెంట పెట్టుకుని వచ్చి ఆ వసువుల యొక్క పాదములు పట్టుకుని ఏడ్చాడు. ఎంత కాదన్నా ఒక ఆడకూతురు పసుపు కుంకాలు కదూ, అంత ఏడుస్తోందే. కూతురి పసుపు కుంకాల కోసం తండ్రి ఏడుస్తున్నాడే. పోన్లే, జరిగింది జరిగిపోయింది, ఇప్పుడు మనం ఎందుకు మళ్ళీ ఇంకో దోషం చేయడం అని వాళ్ళు అన్నారు. కానీ మరి ఆ పాపం అంటి పెట్టుకుని ఉండకూడదుగా అర్జునుడికి. అది ఉంటే ఇప్పటికి మేము ఊరుకున్న తర్వాత నరకలోకాన్ని పొందుతాడుగా. ఆ పాపం పోవాలంటే అర్జునుడు కూడా కొడుకు చేతిలో మరణించాలి. అలా మరణించాలంటే ఉన్నవాడు బభ్రువాహనుడు. అందుకని బభ్రువాహనుడి చేతిలో మరణించాలి. అలా మరణిస్తే అతని దోషములు తొలగిపోతాయి. మేము అతని జోలికి వెళ్ళాం, అతన్ని మేము మాడిపోయేటట్టు చెయ్యం. బభ్రువాహనుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళే సందర్భం ఎలా వస్తుందని ఎదురు చూస్తోంది ఉలూచి. అశ్వమేధయాగానికి వచ్చాడు అర్జునుడు యజ్ఞాశ్వంతో. మణిపూర నగరంలోకి ప్రవేశించాడు. ఇది అదునుగా తీసుకుంది. గబగబా వచ్చి బభ్రువాహనుణ్ణి రెచ్చగొట్టి యుద్ధం చేయించి అర్జునుణ్ణి పడగొట్టించి మళ్ళీ తన చేతిలో ఉన్నటువంటి ఆ మృత సంజీవని మణి చేత అర్జునుణ్ణి తిరిగి బ్రతికించుకుంది. అర్జున, ఇప్పుడు నీ యందు ఏ దోషం లేదు, నీ పాపము పోయింది, కొడుకు చేతిలో పడిపోయి బ్రతికావు. కాబట్టి ఇంక ఎప్పటికీ నా పసుపు కుంకాలకి లోటు లేదు. ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉంటావు, దీర్ఘాయుష్మంతుడవై. నిన్ను బ్రతికించుకోవడం కోసమని అర్జున ఈ నాటకం అంతా ఆడించాను, నా మాయ కమ్మించాను. లేకపోతే నీకు సరి అయినటువంటి గతి కలగదు అని నేను ఇలా చెయ్యవలసి వచ్చింది అని చెప్పగానే బభ్రువాహనుడు అవతల చిత్రాంగద అందరూ తెల్లబోయారు ఉలూచి యొక్క గొప్పతనానికి. అప్పుడు అర్జునుడు అన్నాడు, అని నా ప్రియంబంది దేవి అనఘంబగు నీ చరిత్ర అస్మత్కుల వర్ధనకారియగుట ఎప్పుడు గనినదిగాదే అని పలికే గాంధీవి నృప. అస్మత్కుల వర్ధనకారియగుట. పావులకున్న లక్షణం ఏమిటో తెలుసా? నాగదేవతల యొక్క ప్రీతి వంశం నిలబడడానికి కారణమవుతుంది, ఆయుర్దాయానికి కారణమవుతుంది, సమస్త శుభములకు కారణమవుతుంది. అందుకే పరోక్షంగా పేర్కొంటూ అర్జునుడు ఒక మాట అన్నాడు. అనిన ప్రియమంది దేవి దేవి అని పిలిచి అన్నాడు, అనఘంబగు నీ చరిత్ర, ఏ పాపములు లేనటువంటి మహోత్కృష్టమైన జీవితం కలిగిన నీ చరిత్ర ఉందే, ఇది అస్మత్కుల వర్ధనకారియగుట ఎప్పుడు కనినది కాదే. మా కులమంతా మా వంశమంతా వృద్ధి పొందడానికి నువ్వు చేసినటువంటి ఈ పని, నీ చరిత్ర కారణం కాలేదా? కాబట్టి అని పలికే గాంధీవి నృప. భార్యకి కితాబునిచ్చాడు. అటువంటి భర్త చేత కితాబును అందుకోవడం కన్నా అదృష్టం ఏముంటుంది? బహుశः అర్జునుడి భార్యల్లో ఇటువంటి కితాబునందుకున్నది ఉలూచి ఒక్కతే. ఇప్పుడు ఆమె శుభదర్శనశీల అయిందా లేదా? మంగళప్రదురాలైందా లేదా? ఒక్క రాత్రి భర్తతో గడిపి కొడుకుని కని ఆ కొడుకుని ధర్మయుద్ధంలో భర్తకి బాసటగా పంపి ఆ కొడుకు కూడా అందులో పడిపోయిన భర్త పాదములని స్మరిస్తూ రాణివాసాన్ని కూడా అపేక్షించకుండా, భర్త దగ్గరికి కూడా వెడతాననకుండా, ఆయన్ని ఇబ్బంది కూడా పెట్టకుండా తాను పుట్టింటనే ఉండిపోతూ, అంటే అది అర్జునుడికి ఇబ్బంది అవుతుందా అవదా అన్న విషయంలో నేనేమి ఆయనకి ఇబ్బంది అవుతుందన్న మాట అనను. ఎందుకనంటే ఆయన ధర్మమూర్తి, అలా ఎందుకంటాడు. కానీ ఆమె నాగలోకంలోనే ఉండిపోతూ భర్తతో నేను ఎప్పుడూ ఉండాలన్న కోరిక కూడా కోరకుండా ఆయనకి భార్యని, ఆయన కొడుకుకి తల్లిని అన్న భావనకి తృప్తి పొంది, ఎక్కడో వసువులు భర్తని పడగొడుతున్నారన్న మాట విని పరితపించిపోయి తన భర్తని రక్షించుకోవడానికి ఇంత పరిశ్రమ చేసి భర్తని రక్షించుకొని అపారమైనటువంటి కీర్తి గణించి, నిజంగా ఒక దేవతా సర్పం దర్శనం చేత ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చేస్తుందో ఉలూచి మహాభారతంలో అలా మెరుపుల పావు కనపడినట్టే కనపడి, అది చదివినా విన్నా అందరికీ కూడా గొప్ప ఫలితాల్ని అనుగ్రహిస్తుంది అన్న విషయంలో ఏ విధమైన అనుమానం లేకుండా ఉండేటట్టుగా అర్జునుడితో ఫలశ్రుత అన్నట్టుగా కితాబునందుకొని అనుగ్రహించినటువంటి మహోత్కృష్టమైనటువంటి సన్నివేశం ఉలూచి, చిత్రాంగద, బభ్రువాహనుల యొక్క త్రికోణ స్వరూపమైనటువంటి కథ.
అటువంటి పరమపావనమైనటువంటి కథ చిన్న కథలా కనపడుతుంది, కానీ ఎన్ని ధర్మాలతో కూడుకున్నదో, ఎంత ఉత్కృష్టమైనదో, ఎంత అద్భుతమైనదో నా దృష్టిలో అయితే నిస్సందేహంగా చదివిన వాళ్ళకి విన్న వాళ్ళకి కూడా చాలా చాలా గొప్ప అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి కథ. ఎందుకంటే ఇప్పటికీ నాగదేవతల లోకంలో ఉంటారు. వాళ్ళు వంశాన్ని కాపాడతారు, ఆరోగ్యాన్ని కాపాడతారు, పునర్జన్మనిచ్చి రక్షిస్తారు. అంత శక్తి కలిగినటువంటి ఆఖ్యానాన్ని మహాభారతాంతర్గతంగా 18 పర్వాల్లోంచి ఎక్కడెక్కడ కనపడుతుందో అక్కడక్కడ మాత్రమే ఏరి దాన్ని ఒక సమగ్ర స్వరూపం కోసం ఉలూచి చిత్రాంగద బభ్రువాహన కింద మీకు అందించడంలో ఆ తల్లి అనుగ్రహం వినా వేరొకటి ఏది ఉంటుంది? మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.